హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా 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 బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు విహానీ టాక్స్ ఛానల్. వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. ఈ వ్లాగ్ ఏంటంటే వరలక్ష్మి వ్రతం అయితే వస్తుంది కదా! సో, ముందు రోజు ఏమొచ్చి వరలక్ష్మి వ్రతం ప్రిపరేషన్స్ అన్నీ ఎలా ఉంటాయి? ఏంటి? ఎలా చేస్తున్నాం? అయన్నీ చూపించాలి కదా! సో, వ్లాగ్ అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ముందుగా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా విహానీ టాక్స్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బై బై. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఎర్లీ మార్నింగ్ నేనైతే పూజ అయితే చేస్తాను. సో, ఈరోజు మా విహానికి కూడా నాతో పాటు పూజ అయితే చేయడానికి రెడీ అయ్యింది. సో, నా పక్కన కూర్చొని దేవుడి వైపు అయితే చూస్తూ అలా పూజ గదిలో కాసేపు నాతో పాటు టైం అయితే స్పెండ్ చేస్తుంది. ఇంకలా హారతి ఇచ్చేసాక దేవుడి గదిలో పూజ అయిపోయాక చాలా మైండ్ అయితే చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది చూడండి. ఇక్కడ చూస్తున్నట్టయితే మా పాప కూడా గంట కొట్టేసింది దేవుడికి హారతి ఇచ్చేసాను. ఇంక పూజ అయిపోయాక మా పూజ గది చూడండి ఎలా ఉందో. ఇంక మా హస్బెండ్ ఏమొచ్చి మా పాపని బండి మీద ఒక డ్రైవ్ అయితే వేశారు. తనంతే చాలా హ్యాపీగా ఉంది. క్లాప్స్ కొడుతుంది, డాన్స్ చేస్తుంది చూడండి. గోరింటాకు అయితే లేదు. సో, మా పాపకి కోన్ అయితే పెట్టేసి చేతికి కవర్లో కట్టేసాను. కోన్ చూడండి ఎంత బాగా పండిందో. ఇంకా తర్వాత మా హస్బెండ్ ఆఫీస్ నుండి రాగానే మా విహానీకి అయితే ఒక బొమ్మ తీసుకొచ్చారు. చూడండి ఎంత బాగుందో టెడ్డీ బేర్. ఇంక తన ఫ్రెండ్ అయిపోయింది. చక్కగా ఆడుకుంది. ఇంక ఈవినింగ్ ముగ్గురం కలిపి సూపర్ మార్కెట్‌కి అయితే వెళ్తున్నాము. పూజ సామాన్లు అలాగే ఫ్రూట్స్ అయన్నీ తీసుకోవడానికి. ఇంక మేమైతే యాంబర్ సూపర్ మార్కెట్‌కి అయితే వచ్చాము. ఇంక మా విహానీని ఏమొచ్చి బ్యాగ్ మీద ఎక్కించుకొని అటు ఇటు తిప్పుతున్నాము. సూపర్ మార్కెట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇండిపెండెన్స్ డే సేల్స్ వల్ల అనుకుంటా చాలా రష్‌గా ఉంది చూడండి. ఒకటా రెండా చాలా అంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇంటికి కావాల్సినయి గ్రోసరీస్, ఫిష్ అలాగే అన్నీ ఉన్నాయి. బట్ మేమేంటంటే జస్ట్ ఫ్రూట్స్ ఇంకా పూజ సామాన్లు తీసుకోవడానికి వచ్చాం కాబట్టి సో, గబగబా అయితే షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా తర్వాత మా హస్బెండ్ ఏమొచ్చి విహానీకి అయితే క్యాప్స్ తీసుకుంటున్నారు. తలకి పెట్టడానికి ఎలా ఉంటాయా లేదా అని బాగుంటాయని. నేను కూడా ఒక క్యాప్ అయితే మా హస్బెండ్ పెట్టుకోమన్నాను. చాలా బాగున్నారు. బట్ మా విహానీకి ఏమొచ్చి వాళ్ళ డాడీ పెట్టుకున్న క్యాపే బాగా నచ్చిందంట. చూడండి ఎలా తీసుకుంటుందో. ఇంక సూపర్ మార్కెట్‌లో షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాను. ఇంక వీడియోస్ అయితే తీయలేదు. ఇంక నెక్స్ట్ డే పూజ ఉంది కదా! సో, ఎర్లీ మార్నింగ్ అయితే లేచాను. ఫస్ట్ టైం అది కూడా బెంగుళూరులో ఎవరు లేకుండా చేసుకుంటున్నాను కదా! ఎలా అవుతుందో ఏంటో తెలీదు కానీ నాకైతే దేవుడి మీద నమ్మకం ఉంది. ఇలా చేసుకోవాలి ఎలాగని. సో, నేనైతే ఎర్లీ మార్నింగ్ ఇల్లంతా నీట్‌గా క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసుకోవడం వల్ల కొంచెం పాజిటివ్ వైబ్ అయితే వచ్చింది. ఇంకంతా అయిపోయాక ఫ్రెష్ అయిపోయాను. ఫ్రెష్ అయిపోయి దేవుడి కోసం నైవేద్యాలు చేయడానికి అయితే రెడీ అవుతున్నాను. గారెలు చేద్దాం అనుకున్నాను. సో, గారెల కోసం అయితే పిండి అయితే రుబ్బాను. కోసం గారెలు అయితే స్టార్ట్ చేశాను. బట్ నాకు షేప్ అయితే సరిగ్గా రాలేదు. మనం ఎలా చేసినా అది దేవుడికే కాబట్టి ఏ ప్రాబ్లమ్ లేదనిపించింది. చాలా అంటే చాలా బాధేసింది నాకు రాలేదే అని. బట్ ఏంటంటే ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ టైం అయినా చేయాలి, పూజ చేసుకోవాలనిపించింది. సో, నాకు ఎలాగైతే నచ్చిందో అలాగైతే నేను ప్రసాదాలైతే చేశాను దేవుడికి. ఇంకా నైవేద్యాలు అయితే చేయడం అయిపోయింది. సో, నేనైతే గడపకు పసుపు రాసి బొట్లయితే పెట్టుకుంటున్నాను. ముందు రోజే పెట్టుకోవచ్చు. బట్ నాకు ఏ రోజైతే పూజ చేసుకుంటానో ఆ రోజు పెట్టుకోవడం వల్ల నాకొక మనశ్శాంతిగా అయితే ఉంటుంది. లక్ష్మీదేవి బొమ్మ, కలశం, ప్రసాదాలు అన్నీ పెట్టేసరికి మా దేవుడి గదికైతే చాలా అందం వచ్చింది. ఇంకా ఈ సంవత్సరం నేనైతే బుక్ చదువుతున్నాను. నేను కాసేపు చదివాను. మా హస్బెండ్ ఏమొచ్చి ఆయన చదువుతా అన్నారు. నేను ఇంకా పూజ చేస్తున్నాను. ఇంక మా విహాని తల్లికి కూడా పూజ అయితే చేసింది. బట్ తను అరుస్తుంది కాబట్టి నేను వాయిస్ అయితే తీసేస్తున్నాను చూడు.
ఫస్ట్ టైం ఇలా పూజ చేసుకోవడం వల్ల అనుకుంటా చాలా హ్యాపీగా అనిపించింది. ప్రతి 2 ఇయర్స్ ఏమొచ్చి అత్తయ్య వాళ్ళ ఇంట్లో చేసుకోవడం జరిగింది. బట్ ఈసారి వెళ్ళడం జరగలేదు. సో, ఇంట్లోనే పూజ చేసుకున్నాము. ఇంకా మా విహానీ తల్లి కూడా అలా పెరుగుతుంది కాబట్టి తనకు కూడా అన్నీ తెలుస్తాయి కదా! ఇలా చేసుకుంటారు పూజ అని చెప్పడానికైతే ఇలా వీడియో తీసుకోవడం అయితే జరిగింది. ఎవరైతే ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నారో వాళ్ళ లైఫ్ అంతా హ్యాపీగా ఉండాలని అయితే కోరుకుంటున్నాను. అందరూ ఆఫీసులకి వెళ్ళిపోవడం వల్ల నాకు వాయినం ఇవ్వడానికైతే ఎవరు అవైలబుల్గా లేరు. ఇంకా మా చిన్న పిల్ల ఉంది కదా, విహానీకి ముందు వాయినం ఇద్దాం అనుకున్నాను. సో, ముందుగా మా విహానీ తల్లికైతే వాయినం ఇవ్వడం అయితే జరిగింది. చూడండి ఎంత చక్కగా తీసుకుంటుందో తాంబూలం. ఫస్ట్ అయితే ఒప్పుకోలేదు, బట్ ఈసారి అయితే వాయినం అయితే తీసేసుకుంది. ఎప్పుడైతే ఇంక వాయినం అయితే ఇచ్చేసానో ఇంక హారతి అయితే ఇచ్చేసాను. దేవుడికి హారతి ఇచ్చేసాక మా హస్బెండ్‌కి, విహానీకి కూడా హారతి ఇచ్చేసి ఆయన దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకున్నాను. ఇలా మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం అయితే జరిగింది. నేనైతే చేసుకున్నాను అనిపించింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారో నాకైతే కామెంట్స్‌లో చెప్పండి. ఇంక మీకు తెలిసిందే కదా! ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా విహానీ టాక్స్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.